నమస్కారం, మీ అందరికీ స్వాగతం. సుడిదోమ మరియు కాండం తొలుచు పురుగుల నియంత్రణపై ఆధారపడ్డ ఈ వీడియోలో ఈ ప్రమాదకర చీడపీడల్ని ప్రభావవంతమైన నియంత్రణని తెలుసుకోవడానికి మేం మొత్తం 7 మాడ్యూల్స్ తయారు చేశాం. ప్రతి మాడ్యూల్లో మీకు లభిస్తాయి సరైన వివరాలు ఇంకా ముఖ్య పరిష్కారాలు. మరి రండి ఆరంభిద్దాం. మాడ్యూల్ 1 నుంచి ఇది కనిపించని ప్రమాదం, పంట కీలక దశల్లో కీటకాల ప్రమాదం. వరి పంటలో శాఖీయ దశ నుంచి పునరుత్పత్తి దశలోకి మారుతున్న కీలక సమయంలో చాలా నష్టాలు కనిపించవు, కానీ లోపల దెబ్బతీస్తుంటాయి. వ్యవసాయంలో తాము పెట్టే పెట్టుబడిలో ఎక్కువ శాతం చీడపీడలను నియంత్రించడానికే పెడతారు. చీడపీడలు ముప్పు ఎక్కువగా పెరిగేది కూడా ఈ కీలక దశలోనే. పంటలో శాఖీయ దశ నుంచి పునరుత్పత్తి దశలోకి మారుతున్న సమయంలో బయటికి పచ్చగా ఆరోగ్యంగా కనిపించినా లోపల ముప్పు మొదలవుతుంది. ఈ సమయంలోనే 2 ప్రమాదకర శత్రువులు ఒకేసారి దాడి చేస్తాయి: సుడిదోమ మరియు కాండం తొలుచు పురుగు. కనిపించకపోయినా ఈ ముప్పులు ఎంతో ప్రమాదకరం, ముఖ్యంగా పంట ఎదుగుదలలో అత్యంత కీలక దశలో దాడి చేస్తాయి. సరైన సమయంలో సరైన పరిష్కారం అమలు చేయడం అత్యవసరం. అప్పుడే పెట్టుబడికి మంచి ఫలితం వస్తుంది. సరే, ఇప్పుడు తెలుసుకుందాం సుడిదోమ మరియు కాండం తొలుచు పురుగు వరి పంటని ఈ క్లిష్ట దశలో ఎలా నష్టాన్ని కలిగిస్తాయో. సుడిదోమ యొక్క పెద్ద దోమలతో పాటు పిల్లదోమలు కూడా దుబ్బు కింద భాగంలో దాగి ఉంటాయి. ఇవి సూదిలాంటి నోటి భాగాలతో కాండాన్ని పొడిచి వరి దుబ్బుల రసాన్ని పీలుస్తాయి. దీనివల్ల మొక్క బలహీనమవుతుంది, పోషకాలు సరిగ్గా చేరవు. సుడిదోమ ప్రభావంతో దుబ్బు పసుపు రంగులోకి మారుతుంది, ఎండిపోతూ వాలిపోతుంది. ఎక్కువగా దోమపోటు వచ్చినప్పుడు సుడులుగా దుబ్బులు ఎండిపోవడం జరుగుతుంది. కాండం తొలుచు పురుగు ఆకు మీద గుడ్లు పెడుతుంది. గుడ్ల నుండి వచ్చిన వెంటనే లార్వా ఒక దారంలాగా ఉండే తీగని ఏర్పరుచుకుని వేలాడుతూ నీటి మట్టానికి కొంచెం పైన ఉన్న కాండం భాగంలో తొలుచుకొని పోతుంది. తరువాత అది లోపలికి ప్రవేశించి కాండాన్ని తినడం ప్రారంభించి పూర్తిగా కాండం లోపల ఖాళీ చేస్తుంది. కాండం తొలుచు పురుగు పంటకు వివిధ దశల్లో నష్టం కలిగిస్తుంది. శాఖీయ దశలో మొవ్వ పడడం, పునరుత్పత్తి దశలో తెల్లకంకి సమస్యగా కనిపిస్తుంది. మరి ఇప్పుడు తెల్లకంకి గురించి వివరంగా తెలుసుకుందాం. కంకి ప్రారంభ దశ నుండి మరియు ఆ తరువాత కాండం తొలుచు పురుగు దాడి తెల్లకంకి లేదా ఊచపోటుకు దారితీస్తుంది. ఇక్కడ కంకులు తాలుగింజలు కలిగిన కంకులుగా మరియు ఎండిపోయిన కంకులుగా కనిపిస్తాయి. ఫలితంగా దిగుబడి తగ్గిపోవడం జరుగుతుంది. అయితే అసలు కాండం తొలుచు పురుగు దాడి జరిగిన చాలా రోజుల తర్వాత తెల్లకంకి లేదా ఊచపోటు లక్షణాలు కనిపిస్తాయి. అవి కనిపించే సమయానికి నష్టం జరిగి ఉంటుంది మరియు ఆ దశలో ఏవైనా నియంత్రణ చర్యలు ఉపయోగం లేకుండా ఉంటాయి. అందుకే ముందస్తు నిర్వహణ చాలా ముఖ్యం. ముఖ్యంగా కంకి ప్రారంభ దశ నుండి చిరుపొట్ట దశ వరకు 20 నుండి 25 రోజుల వ్యవధిలో దోమ మరియు కాండం తొలుచు పురుగు రెండూ ఈ దశలో దాడి చేస్తాయి మరియు చర్య తీసుకోవడానికి చాలా ఆలస్యం అయినప్పుడు మాత్రమే వాటి నష్టం కనిపిస్తుంది. అందుకే కాండం తొలుచు పురుగుని అరికట్టడానికి అన్నిటికన్నా సరైన సమయం గుడ్ల నుంచి బయటికి వచ్చినప్పుడు ఉంటుంది. ఎప్పుడు మొదటి దశలోని లార్వా ఆకుల నుంచి కాండం దాకా చేరతాయో, ఒకసారి లార్వా కాండంలో రంధ్రం చేసి లోపలికి చేరిపోతాయో అప్పుడు ఎలాంటి పిచికారీకైనా అందనంత దూరంలో ఉంటాయి. ఇక మరి నియంత్రణ ఇంచుమించు అసంభవమైపోతుంది. పంట గరిష్టంగా పిలకలు వేసే దశను దాటి వెళ్ళినప్పుడు ఆకులపై పిచికారీ చేయడం ఏకైక ఎంపిక అవుతుంది. కానీ అప్పుడు ప్రభావవంతమైన పిచికారీ చేయడం ఒక పెద్ద సవాలుగా మారుతుంది. ఎందుకంటే ఈ సమయానికి మొక్క యొక్క ఉపరితల వైశాల్యం ప్రారంభ శాఖీయ దశతో పోలిస్తే 10 రెట్లు ఎక్కువ పెరుగుతుంది. ఇది ఎకరానికి ఎక్కువ మొక్కలు మరియు కాండం తొలుచు పురుగు యొక్క వేరువేరు దశల కారణంగా కాండం తొలుచు పురుగు యొక్క జీవిత చక్రాన్ని అనుసరించి పిచికారీకి సరైన సమయాన్ని ఎంచుకోవడం ఇంచుమించు అసంభవం అయిపోతుంది.
మనకు ఇప్పుడు తెలిసినట్లుగా లక్షణాలు కనిపించిన తరువాత నియంత్రణకు ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. అందుకే తెల్ల కంకి లేదా ఊచపోటు అనేది నిర్వహణకు సంబంధించిన విషయం, నియంత్రణ కాదు. ఒక అడుగు ముందుకు వేసి నివారణ పిచికారీ జాబితాను అనుసరించడం, సరైన సమయంలో సరైన ఉత్పత్తిని ఉపయోగించడం కీలకం. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు కోర్టెవా డెలడాక్సిన్ ను తీసుకువస్తోంది. ఇది ప్రత్యేకంగా వరి పంటల కోసం అభివృద్ధి చేయబడిన తదుపరి తరం కీటకనాశిని. ఇది త్వరితమైన ప్రభావంతో చీడపీడలను నియంత్రించడమే కాకుండా చీడపీడల దాడి చేయాలనుకునే సమయానికే పంట చుట్టూ ఒక రక్షణ కవచాన్ని నిర్మిస్తుంది. అంకురం ఏర్పడే దశ నుండి చిరుపొట్ట దశ వరకు వాడినప్పుడు ఇది వరి పంటకు అత్యంత కీలకమైన దశలో నమ్మకమైన రక్షణను అందిస్తుంది. డెలడాక్సిన్ ద్రవ రూపంలో లభిస్తుంది మరియు ఎకరానికి 200 మిల్లీలీటర్ల మోతాదులో వాడాలని సూచించబడింది. సుడిదోమ మరియు కాండం తొలుచు పురుగుల దాడులకు వరి పంట అత్యంత కీలకంగా ఉండే దశలలో, అంటే అంకురం ఏర్పడే దశ నుండి చిరుపొట్ట దశ వరకు మందుల వాడకం కోసం ఇదే ఉత్తమ సమయం. కానీ డెలడాక్సిన్ యొక్క పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవాలంటే సరైన సమయానికి పిచికారీ ఇంకా ఒక నిర్ధారిత పిచికారీ జాబితా అవలంబించడం అత్యంత ముఖ్యమైనది. దాంతో కాండం తొలుచు పురుగుని అరికట్టడంలో ప్రతిసారి మీ విజయం తథ్యమవుతుంది. ఇప్పుడు తెలుసుకుందాం పిచికారీకి సరైన సమయం ఇంకా ప్రభావవంతమైన కాల వ్యవధి గురించి. డెలడాక్సిన్ శక్తి దాని ప్రభావంలోనే కాక దానిని పిచికారీ చేసే సరైన సమయంలో కూడా ఉంటుంది. దీనిని పిచికారీ ఎప్పుడు చేయాలంటే కాండం తొలుచు పురుగు గుడ్ల నుంచి లార్వా బయటికి వచ్చి కాండం వైపుకి సాగుతున్నప్పుడు మరియు సుడిదోమ సంఖ్య కూడా పెరగసాగినప్పుడు. ఒకసారి కాండం తొలుచు పురుగు లార్వా కాండం లోపలికి వెళ్లిపోయాయంటే అప్పుడు ఏ ఉపాయమూ వాటిదాకా చేరలేకపోతుంది. అందుకనే గుడ్ల నుంచి బయటికి వచ్చినప్పుడు మరియు లార్వా కాండం లోపలికి వెళ్లే సమయంలోనే సరైన అడుగు వేయడం అత్యంత ముఖ్యం. ఇక కాండం తొలుచు పురుగు పునరుత్పత్తి దశలో దాడి చేస్తుంది, అంటే అంకురం ఏర్పడే దశ నుంచి చిరుపొట్ట దశ మధ్యలో. అప్పుడు దీని లక్షణాలు 15 నుండి 20 రోజుల తర్వాత తెల్ల కంకి లేదా ఊచపోటు రూపంలో కనబడతాయి. అందుకనే తెల్ల కంకి లేదా ఊచపోటుని తగ్గించడానికి ఇంకా సుడిదోమపై సమయం ఉండగానే నియంత్రణ కోసం డెలడాక్సిన్ ని వరి పునరుత్పత్తి దశలో కాండం తొలుచు పురుగుని అరికట్టడానికి నియమిత పద్ధతిలో జాబితాని పాటించడం తప్పనిసరిగా చేయండి. పంటకు లభిస్తుంది దీర్ఘకాలం దాకా సురక్షత. దోమ మీద 21 రోజుల వరకు మరియు కాండం తొలుచు పురుగు మీద 10 నుంచి 12 రోజుల వరకు నియంత్రణని ఇస్తుంది. దాంతో పంటకి అత్యంత కీలకమైన అభివృద్ధి దశలో కూడా పూర్తి సురక్షత లభిస్తుంది. భారతదేశంలో వివిధ వరి రకాలు మరియు విభిన్న ఋతువుల కారణంగా అంకురం ఏర్పడే దశ నుండి చిరుపొట్ట దశ వరకు సమయం మారవచ్చు. కాబట్టి పంట యొక్క రకం లేదా వ్యవధి ఏదైనా కావచ్చు. డెలడాక్సిన్ పిచికారీ సమయం అంకురం ఏర్పడే దశ నుండి చిరుపొట్ట దశ మధ్యలో ఉండాలి. సరైన సమయంలో సరైన పిచికారీ జాబితాతో పాటు డెలడాక్సిన్ ను పిచికారీ చేసినప్పుడు ఇది పంటకు అత్యంత క్లిష్టమైన దశలో నమ్మకమైన రక్షణ అందిస్తుంది. తరువాత దేశమంతటి రైతులు ప్రతి సీజన్లో కేవలం డెలడాక్సిన్ ను ఎందుకు విశ్వసిస్తారో మనం తెలుసుకుందాం. డెలడాక్సిన్ శుభ్రమైన లేదా దృఢమైన మరియు ఆరోగ్యవంతమైన కాండం మరియు పోటాకును నిర్ధారిస్తుంది. ప్రతి కంకిలోనూ అధికంగా నిండిన గింజలు కనబడతాయి. సమానంగా కంకులు ఉద్భవం జరుగుతుంది మరియు కోత వరకు పంట ఆకుపచ్చగా ఉంటుంది. ఈ ఉత్పత్తి సుడిదోమ నియంత్రణలో అనేక మార్కెట్ ప్రమాణాలను అధిగమిస్తుందని చూపబడింది. అదే సమయంలో కాండం తొలుచు పురుగుకు అందుబాటులో ఉన్న ఉత్తమ ఎంపికలతో సమానంగా తెల్ల కంకులు లేదా ఊచపోటు నుండి రక్షణను అందిస్తుంది. ఆరంభ దశలో ప్రభావవంతమైన సంరక్షణతో పాటు రైతులకు లభిస్తాయి మెరుగైన గింజలు నిండడం, బలమైన కంకులు,
ఇంకా అధిక దిగుబడికి భరోసా. డెలడాక్సిన్ అనుకూలమైన పర్యావరణ ప్రొఫైల్ను కలిగి ఉంది. చాలా ప్రయోజనకరమైన కీటకాలకు సురక్షితమైనది మరియు ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ లేదా IPM మరియు ఇన్సెక్టిసైడ్ రెసిస్టెన్స్ మేనేజ్మెంట్ లేదా IRM ప్రోగ్రాంలలో సరిగ్గా సరిపోతుంది. ఇది దీర్ఘకాలిక పంట ఆరోగ్యానికి స్థిరమైన పరిష్కారంగా మారుతుంది. నమ్మకమైన రక్షణ మరియు నిరూపితమైన పనితీరుతో డెలడాక్సిన్ రైతులకు విశ్వసనీయ భాగస్వామి అవుతుంది. చివరిగా ముఖ్య సందేశం తెలుసుకుందాం. సమయం పంట విజయాన్ని ఎందుకు నిర్వచిస్తుంది? సమయానికి తీసుకోబడిన ఒక సరైన నిర్ణయం ఇస్తుంది ఆత్మవిశ్వాసాన్ని మరియు మెరుగైన లాభాన్ని. వరిలో సమయం ముఖ్యమైనది, పంట దిగుబడిని నిర్ణయిస్తుంది. పురుగుదాడి కనిపించే లక్షణాల కోసం వేచి ఉండడం ఖరీదైన పొరపాటు కావచ్చు. డెలడాక్సిన్ రైతులకి సమయం ఉండగానే సరైన అడుగు వేయడానికి శక్తినిస్తుంది. నిర్ధారిత పిచికారీ జాబితాని అవలంబించి దీనిని వాడినప్పుడు ఇది కాండం తొలుచు పురుగు మరియు సుడిదోమ రెండింటి మీద నియంత్రణలో సహాయపడుతుంది. దాంతో రైతు పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది మరియు పంట మెరుగ్గా లభిస్తుంది. సరైన సమయానికి పిచికారీ చేయండి. పంట అత్యంత క్లిష్టమైన సమయంలో కూడా భరోసాతో ఉండండి. డెలడాక్సిన్ కోర్టేవా తరపు నుంచి పచ్చటి, బలమైన మరియు మెరుగైన దిగుబడి కోసం సరైన సమయం, సరైన అడుగు.